మన ప్రభుత్వం వచ్చిన తర్వాత స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టాం. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్తో ఈరోజు ఇంకా కన్స్ట్రక్షన్ నడుస్తుంది. ఇంజనీరింగ్లో 70-80% వచ్చినా అతనికి స్పోకెన్ ఇంగ్లీష్లో ఇంగ్లీష్ రాక నా దగ్గరికి వస్తారు ఉద్యోగాలు ఇప్పామని. ఏ కంపెనీకి రాసిన ఇంటర్వ్యూకి పిలుస్తారు అని ఆయన అడిగింది చెప్పింది అర్థం కాక ఆ ఫారెన్ యాక్సెంట్లో ఇంగ్లీష్ రాక అతనికి ఉద్యోగం ఇవ్వలేకపోతాం. మాకు ఫోన్ చేసి సారీ సార్ మీ అబ్బాయి పర్సంటేజ్ వచ్చింది కానీ స్పోకెన్ ఇంగ్లీష్ లేదని మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవాళ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టి ఇవాళ మనం ఫ్యూచర్ సిటీలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తున్నాం. పాఠ్యాంశాలు పాత క్లాసులే ఉంటాయి. దాంతో పాటు మన పిల్లల్ని బలమైన మౌలిక అవగాహనతో ఎదుగుతున్నాం. వాళ్ళు ఎందుకంటే చిన్నపిల్లలైనా ఫిట్నెస్ కావాలంటే కొన్ని గేమ్స్ కూడా పెట్టడం జరిగింది లోపల. అందుకని మీ అందరికీ తెలుసు ముందుకెళ్ళి కూడా నేను మహాత్మా గాంధీ యూనివర్సిటీ 2004లో నేను ఎమ్మెల్యే రెండోసారి గెలవగానే రాజశేఖర రెడ్డి గారితో ఒక బ్రహ్మాండమైన యూనివర్సిటీ మీరు ఎక్కడైనా చూడండి తెలంగాణలో ఉస్మానియా కాకతీయ తర్వాత పెద్ద క్యాంపస్ మంచి క్యాంపస్ ఎక్కడుందంటే ఎంజీ యూనివర్సిటీ అని చెప్పక తప్పదు.